సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి ఈరోజు కరుంగలి మాల గురించి మాట్లాడబోతున్నాం మనం. అవును, కరుంగలి మాల గురించి ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకమైన కంటెంట్ చూస్తూ ఉన్నారు. ఏది నిజం, ఏది అబద్ధం, అసలు ఏది నమ్మాలి, ఏది నమ్మొద్దు, ఇది వేసుకుంటే ఏమవుతుంది, అసలు ఇది ఒరిజినల్ అని ఎట్లా తెలుస్తుంది, ఇట్లా ఎన్నో ప్రశ్నలు కదా. కాబట్టి అవన్నిటిని సాల్వ్ చేయడానికి, వాటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి, స్వయాన కరుంగలి మాల ఎక్కడ తయారవుతుంది, ఏ గుళ్ళ కొనుక్కోవాలి, అక్కడి నుంచి మాత్రమే తీసుకొచ్చి మనకి సప్లై చేయగలిగే ఒక వ్యక్తిని నేను పట్టుకున్నాను అనమాట. సో ఆయన్నే మీ అందరికీ బాగా తెలుసు, గీతా సురేంద్ర శర్మ గారు. సో ఆయనతోనే మాట్లాడదాము, కరుంగలి మాల యొక్క ప్రత్యేకత ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ నమస్తే అండి. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. సో కరుంగలి మాల, ఈ కరుంగలి మాల గురించి నిజంగా నేను అన్నట్టుగా అసలు ఒక్కొక్కటి పాపము అడిగే వాళ్ళు కూడా ఇది నమ్మొచ్చా, ఇది నిజమా, నిజంగానే నమ్మి నేను పైసలు పెట్టి కొనుక్కొని వేసుకుంటే నాకేమైనా ఫలితం ఉంటుందా, ఇట్లా అడుగుతూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు వీళ్ళకి? ఇక ఎవరిష్టం వాళ్ళండి. ఇప్పుడు నేను జెన్యూన్ అని ఎలా చెప్తాను, నేను ఏంటంటే ప్రత్యేకంగా పాతాల శంభు మురుగన్ దేవాలయం అని దిండిగల్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందమ్మా. అక్కడికి వెళ్ళి తీసుకొస్తాను. అంటే నేను ఫ్లైట్లో వెళ్తాను కాబట్టి ఇక్కడ నుంచి ఫ్లైట్ మధురై నుంచి మళ్ళీ దిండిగల్ టు మళ్ళీ పాతాల శంభు మురుగన్ దేవాలయం, అక్కడికి వెళ్ళి నేను తీసుకొని వస్తున్నాను. అంటే అక్కడ ప్రత్యేకత ఏంటంటే, అంటే ఇవి స్టార్టింగ్ ఎక్కడైతే అంటే అసలు మనకు ఈ కరుంగాలి మాల ఎక్కడి నుంచి తయారైంది, అక్కడి నుంచి తయారైంది అది అమ్మ. ఇప్పుడు మాలలు సో ఓన్లీ ఆ గుడిలో మాత్రమే దొరుకుతాయి మనకి. తమిళనాడు వాళ్ళు మొత్తం కూడా సెలబ్రిటీస్ కానీ మళ్ళీ ఎక్కడ సెలబ్రిటీస్ అయినా కూడా పాతాల శంభు మురుగన్ దేవాలయం నుంచే తీసుకొని వేసుకున్నారు. అక్కడి నుంచే తయారవుతున్నాయి ఇవి, అక్కడి నుంచే తీసుకొస్తున్నాను. అక్కడ ఏంటంటే 3 రకాలు ఉంటాయమ్మా. అంటే అక్కడ స్వామివారి దగ్గర ప్రత్యేకంగా ఏంటంటే మండలం పాటు అంటే 40 రోజులు అక్కడ పెట్టి మనకు అక్కడ పక్కన సేల్ ఇస్తారు. ఓకే. అంటే ప్రతి మాల కూడా స్వామి వారిని తాకే వస్తాయి 41 రోజులు పాటు, మళ్ళీ 41 రోజులు. ఓకే. సో అసలు కరుంగలి మాల ఎందుకు వేసుకోవాలి? ఒకటమ్మా, ఇప్పుడు కరుంగమాల దీనికి వేసుకోవాలని ఏం లేదు. ఉద్యోగం రావట్లేదు, నాకు కనుదిష్టి ఉంది, ఎల్నాడు చేయి నడుస్తుంది, నాకు ఈ పనులనే దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయి, సో నాకు ఆరోగ్యం బాగలేదు, ఈ ప్రాబ్లం అని కాదు, నాకు పెళ్ళి కావట్లేదు, అసలు ఇట్లా. అంటే కనుదిష్టి అనేది మనకు ఎలా వస్తుంది, నలుగురు చూస్తే వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే కరుంగలి మాల కొంతమంది తీసుకున్న వాళ్ళు నేను బయట చూశాను, మాల అంటేనే కనపడే విధంగా వేసుకోవాలి. అవును, ఇప్పుడు ఈ మాల ఎలా ఉంది, బయట కనిపించేది. అంటే మీరు నన్ను చూసినప్పుడు ఫస్ట్ ఎటువైపు చూస్తారు, మాలనే చూస్తాం. అంటే మన కళ్ళని మాల వైపు వెళ్తాయి కదా. అవును, అంటే మన కళ్ళు చూసి ఆటోమేటిక్గా మనం పోయినట్టే కదా. అవును, అంటే ఈ విధంగా మనకు స్వామివారిని నేను ఇచ్చేటప్పుడు, అంటే ఈ మాల ఇచ్చేటప్పుడు సంకల్పం తీసుకొని ఇస్తాను. దేనికోసం తీసుకుంటున్నాం అని ఆ సంకల్పం మళ్ళీ స్వామివారి దగ్గర చేరే విధంగా నేను మళ్ళీ చెప్తాను. మళ్ళీ ఈసారి మళ్ళీ నేను వెళ్తూ ఉంటాను కదా, మళ్ళీ 15 days కోసం ఇట్లా వెళ్తూ ఉంటాను. ఇంకోటమ్మా, మనకు వెళ్ళగానే అక్కడ రెడీగా ఉండవు. అక్కడ గుడి వాళ్ళ నెంబర్ తీసుకొని వచ్చాను కాబట్టి ఉన్నాయా అండి అంటే ఈ 6 mm ఇన్ని ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇప్పుడు మీకు ఈ టైం వస్తే దొరుకుతాయి అంటే మనం ఆ టైంకి అప్పటికప్పుడు వెళ్ళాల్సిందే. మనం ఇప్పుడు వెళ్ళగానే మనకు అక్కడ ఉంటాయి రెడీగా అనేది ఉండదు. ఈ విధంగా ఉంటుంది. అక్కడ రకాలు చాలా ఉంటాయి, మన దగ్గర మాత్రం కొన్ని రకాలు నేను తీసుకొచ్చాను. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి ఎట్లుంటాయి అవి ఒక్కసారి మాకు చూపించరా? ఇది వచ్చేసి 8 mm, చాలా దొడ్డుగా ఉంది. అంటే ఇది కూడా వేసుకోవచ్చా? ఎవరైనా వేసుకోవచ్చు. ఓకే, సో ఇది చాలా దొడ్డుగా ఉంది అండ్ పొడుగుంది. అది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు, ఓకే, పెద్ద బిజినెస్ చేస్తారు కదమ్మా, అవును, వాటికి బాగుంటుంది. వాళ్ళకు ఓకే, అంటే షాప్ లో పెద్దగా బిజినెస్ చేస్తూ షాప్స్ నడిపించే వాళ్ళు, రెగ్యులర్ కనపడే వాళ్ళకు ఆ మాల బాగుంటుంది. ఇదేమో 8 mm, అంటే 20 years నుంచి ఎవరైనా వేసుకోవచ్చు. ఓకే, 20 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు. ఇది అంటే మామూలుగా జనరల్గా కనుదృష్టికి కానీ దేనికైనా, ఏ సమస్యకైనా, ఉద్యోగ ప్రాప్తి కోసం కానీ ఇంకా ఏదైనా. ఓకే, ఈ అంటే ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు పెద్దవాళ్ళు. ఇది వచ్చేసి 6 mm. ఇది చిన్నపిల్లలకు ఆడవాళ్ళకు. ఓకే, చిన్నపిల్లలకు తగ్గట్టుగానే ఉంది కాబట్టి ఇది చిన్న సైజులో. ఆడపిల్లలకు కూడా, ఆడపిల్లలకు నేను ప్రత్యేకంగా అడిగానమ్మా, ఏంటంటే ఇది ఆడపిల్ల ఎంతవరకు వేసుకోవచ్చు అంటే ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా 8 months వరకు వేసుకోవచ్చు. అవునా? ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి 2 భార్యలు, అలా దేవసేనకు అమ్మవారికి షష్ఠీదేవి అని పేరు. ఓకే, షష్ఠీదేవి పిల్లల్ని కాపాడే ఆవిడ. అవును, చిన్న పిల్లల్ని కాపాడే ఆవిడ ఎవరంటే మన ప్రత్యేకంగా షష్ఠీదేవి. చిన్న పిల్లలకి అనారోగ్యం ఉన్నా కూడా, మారాం చేస్తున్నా కూడా వాళ్ళు చెప్పారు ఎంత వయసుకైనా వేసుకోవచ్చు అని. చెప్తే వినకపోవటము, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాళ్ళకు ఆ చిన్న 6 mm మాల వేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రతిసారి కూడా దీంతో పాటు నేను స్వామివారి దగ్గర నుంచి ఇస్తున్న ఫోటో. ఓకే,
అంతేకాకుండా మీరు కూడా రెగ్యులర్గా వెళ్తుంటారు కాబట్టి బాగా పూజలు చేయించుకుంటారట కదా. వాళ్ళు ప్రత్యేకంగా నాకు అక్కడ గుళ్ళు మెంబర్షిప్ ఇస్తా అన్నారు. అవునా? మెంబర్షిప్ తీసుకోండి అని చెప్పారు. ఓకే. ఇక్కడ స్వామి వారి దగ్గర తీసుకొచ్చిన విభూదండి. ఓకే ఓకే. సో వాటితో కలిపి పంపుతున్నారా? ఎవరికి ఇచ్చినా కూడా ఇవి 2 కలిపి పంపిస్తున్నాను. ఇప్పుడు మరి చాలా మంది అమెజాన్లని అక్కడని ఇక్కడని చూసి కొనేసుకుంటా ఉన్నారు. సో వాళ్ళకి ఈ డీటెయిల్స్ అన్ని తెలిసినా తెలియకుండా పాపం ఈ మాల గురించి తెలుసుకొని కొనేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు మీ దగ్గర నుంచి కొనుక్కోవాలనిపించింది అనుకోండి, ఎట్లా మరి? ఇది యుఎస్ఏ అమ్మ, ఎక్కడికైనా అదర్ కంట్రీ కూడా మేము కొరియర్ సర్వీస్ ద్వారా పంపిస్తున్నాము. మీరు లోకల్ ఉన్న వాళ్ళకైతేనేమో, హైదరాబాద్ లోకల్ ఉన్న వాళ్ళకైతేనేమో బైక్ ర్యాపిడో బుక్ చేసి పంపిస్తున్నాము. కొరియర్ సౌకర్యం ఎక్కడికైనా వెళ్తుంది. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ ఎన్నో, ఇప్పుడు కొన్ని మనము ఏ రాష్ట్రం అయినా ఏ దేశం అయినా పంపిస్తున్నారు. 100%. ఎక్కువ బయట వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు ఏసే ఉన్న వాళ్ళు ఇట్లా మామూలుగా మనకి ఏంటంటే డిటీస్ కొరియర్లో ఎక్కువగా సేల్ అవుతున్నాయి. వాళ్ళు ఎవరన్నా బంధువులు ఇక్కడ నుంచి వెళ్తున్న వాళ్ళు వచ్చి తీసుకెళ్ళటము. ఎవరైనా సరే అండి, ఇంకా బెంగళూరు వాళ్ళతో ఎన్నో తీసుకున్నారు. చెన్నై వాళ్ళ దగ్గర ఉన్న కూడా మన దగ్గర మన వీడియో చూసి చాలా కాల్స్ అసలు మనం అంటే నిజంగా మనం ఎందుకంటే 100 ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళు మన ప్రత్యేకంగా గర్భగుడికి తీసుకెళ్లి స్వామివారు నాకు దగ్గర తీసుకెళ్లేసి మంచిగా మాల వేసి ప్రత్యేకంగా దర్శనం చేశారు. వాళ్ళే చాలాసేపు అక్కడ గుడి చైర్మన్ ఉంటారు కదా, చాలా జెన్యున్ గా మాట్లాడారు. ఇది 100% మొదటి నుంచి కూడా ఇక్కడ నుంచి తయారయ్యి, మీరు అందరూ ఎలాంటి లేదు, మరి బయట అమ్మేంత కూడా వాటికి పవర్స్ కూడా ఉండవు. పవర్స్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయమ్మా? దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాతనే వస్తుంది దానికి. మండలం పాట వేసినాక మనకి ఎంత పవర్స్ వస్తాయి? 40 రోజులు అక్కడ ఉంచిన 40 రోజులు తీసేస్తారు కదా, అప్పుడు మనకి ఎంత పవర్స్ వస్తాయి? ఆ పవర్స్ ఉన్న మాల వేసుకుంటేనే మనకు వస్తుంది. మీరు ఏదో వేసుకుంటున్నాము, మేము ఎక్కడో దొరుకుతుంది అది అసలు దానికి ఎలా పవర్స్ వస్తాయి? అసలు ఎక్కడి నుంచి తయారవుతుంది? ముందు ఈ మాల ఎక్కడి నుంచి తయారవుతుంది? మొదట ఎవరు వేసుకున్నారు? అక్కడ ఇళయరాజు గారి ఫోటో ఉంది, సెలబ్రిటీస్ ఫోటోస్ అందరూ కూడా అక్కడక్కడ పెట్టారు. అక్కడి నుంచి వస్తున్న మాలలు మనం అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటేనే బాగుంటుంది. మీకు ముందుగా నేను ఏం చెప్తున్నానంటే, మీరు కావాలనుకుంటే నా దగ్గరే కొనాల్సిన అవసరం లేదు. మీ వాళ్ళు ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలేసి చాలా మంది అక్కడికి అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. అట్లా తీసుకొచ్చుకోండి, కానీ మధ్య తీసుకోవడం అదంతా సర్టిఫికెట్ ఇస్తాము అని అది కూడా వస్తుంది. బేసిక్ గా కరెక్ట్ గా ఎక్కడ దొరుకుతుందో కూడా మీకు డీటెయిల్ గా చెప్తున్నారు. గుడి ఏంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా, ఫ్లైట్లో ఎక్కడి వరకు వెళ్ళి ఎక్కడ దిగిన, ఇవన్నీ కూడా మీకు చెప్తున్నారు. అంతేకాకుండా దానికి సంబంధించిన విజువల్స్ కూడా మేము ప్లే చేస్తుంటాం కాబట్టి మీరు చూస్తూ ఉంటారు. సో మీకు ఇవన్నీ చెప్పిన తర్వాత ఒకవేళ మీరు వెళ్ళగలిగితే మీరు వెళ్ళి తెచ్చుకోండి, లేదా ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు వెళ్తే వాళ్ళతోనైనా తెప్పించుకోండి. కానీ అవి ఏవి కుదరని వాళ్ళు మాత్రం మీరు ఎక్కడెక్కడో కొనే బదులు అన్నీ డబ్బులు పెట్టి అది మళ్ళీ ఒరిజినల్ కాకపోయి అది వేసుకునే ఏం ప్రయోజనము? దేవుడు మెళ్ళలో వేసి మండలం పాటు పూజ చేసి తీసి ఇచ్చిన దానికి ఉన్న పవరు, అది కూడా ఒరిజినల్ మాలలో ఉన్న పవరు వేరే వాటిలో ఎందుకు ఉంటుంది అనుకుంటారు. దాని బదులు ఇక్కడ కొనుక్కోండి అనేది ఆయన యొక్క. ఇంకొకటి అమ్మా, చాలా మంది కాల్స్లలో సర్టిఫికెట్ ఉందా అని అడుగుతారు. అసలు గుడి వాళ్ళే సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. మనకి ఎక్కడి నుంచి వస్తుంది సర్టిఫికెట్? ఇప్పుడు ఆన్లైన్ లో అంతా ఏదో చిన్న ముక్క ఏదో ఇట్లా డబ్బా షేప్ లో పెడుతున్నారు. అది వాళ్ళకే తెలవాలండి. అసలు మనకు మొక్కను ఎక్కడ తయారవుతుంది, మనం ఎవరు తీసుకున్నారు, ఏదైనా క్రియేట్ చేసి మీకు సర్టిఫికెట్ ఇస్తామండి, ఎన్ని రోజులు గ్యారంటీ ఉంటుందా? అసలు గుడి వాళ్ళే మనకి గ్యారంటీ ఇవ్వట్లేదు. నేను పోయిన ఒక 100 బోన తీసుకొస్తాను, అలా మనకు సర్టిఫికెట్ అడిగాను కూడా వాళ్ళని. సర్టిఫికెట్ ఎక్కడ అండి, గుళ్ళకి సర్టిఫికెట్ ఉంటుందా? అంతా బయట దొరికేది అంతా కూడా చాలా క్రియేట్ చేస్తున్న సర్టిఫికేట్స్ వాళ్ళు. ఓకే ఓకే ఓకే. సో మరి ఇప్పుడు కొంతమందికి ఉంటుంది, అంటే ఎలాంటి సమయంలో అయినా ఎప్పుడైనా వేసుకోవచ్చా? ముఖ్యంగా ఆడవాళ్ళకి అని చెప్పిండ్రు కాబట్టి మీరు, ఇప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు లేకపోతే ఇంకో సమస్యలు ఉంటాయి, అలాంటప్పుడు కూడా వేసుకోవచ్చా అండి? లేదమ్మా, అట్లా వేసుకోకూడదు. రోజు మనము స్నానం చేసి దేవుని దగ్గర నుంచి మనం దీపం ముట్టించిన తర్వాత వేసుకోవచ్చు. దీపం ముట్టించుకున్న కూడా మనం స్నానం చేసిన తర్వాత వేసుకోవాలి. ఉదయం నుంచి మీరు వర్క్ ఎంత వరకు చేస్తాం, నైట్ 8 కానీ 9 కానీ 10 కానీ చేసే వరకు మేము మెల్ల ఉండొచ్చు. ఆ తర్వాత తీసేసేయాలి, మళ్ళీ ఉదయం మళ్ళీ స్నానం చేసిన తర్వాత వేసుకోవాలి. అంటే పడుకునేటప్పుడు తీసేయాలి, మళ్ళీ పొద్దున స్నానం చేసిన తర్వాతే వేసుకోవాలి. ఓకే. తడవనివ్వకూడదు, స్నానం చేసి తడవనివ్వకూడదు, పాలిష్ పోతుందని చెప్పారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే, నాన్ వెజ్ తింటున్నప్పుడు తీసి పక్క పెట్టేసేయాలమ్మా. చాలా మంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వేసుకుంటే నాన్ వెజ్ తినేటప్పుడు మాత్రం అట్లీస్ట్ తీసి పక్కకు పెడితే సరిపోద్ది. అవును. ఓకే. మద్యం తాగే వాళ్ళకి పక్క పెట్టేసేయాలి. ఓకే. చావింటికి దినవింటికి వెళ్తారు కదా, అవును, అప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి. ఓకే ఓకే ఓకే. ఇవే నియమాలు. ఆడపిల్లలకైతేనేమో సేమ్ ఇవన్నీ వర్తిస్తూ, ప్లస్ లేడీస్ ప్రాబ్లం వచ్చినప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి. ఓకే. తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేసు నేను చెప్పిన నియమాలు కాక మీరు తెలియక జరిగిపోయినాయి అనుకోండి, ఒకవేళ మనం చావింటి మనం వెళ్ళిపోతాము, తెలియకుండా మన హోటల్లో నాన్ వెజ్ తింటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం పసుపు,
పాలల్లో కొంచెం పసుపు వేసి శుద్ధి చేసేసుకోవాలి. అంటే ఇట్లా ముంచి తీసేయాలి, లేదా ఇట్లా చల్లినా సరిపోతుంది. దండం పెట్టుకోవాలి. మళ్ళీ వేసుకునేటప్పుడు మళ్ళీ స్వామివారిని సంకల్పం చేసి వేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. సో ఇంకోటి అంతేకాకుండా ఏదైనా మాల వేసుకునేటప్పుడు చాలామంది ఇప్పుడు మనకి ఫస్ట్ నుంచి అయినా మాల అనగానే ఏదైనా గుడికి వెళ్ళి ఆ గుడిలో మాల పంతులతోనో ఎవరితోనో వేయించుకుంటాం. ఇది స్వయంగా మనమే వేసుకోవచ్చా, గుడికి వెళ్ళాలి ఏంటి అనేది ప్రాసెస్? అట్లేం లేదమ్మా, మన ఇంట్లో రెగ్యులర్గా మనం దీపం ముట్టించుకుంటాం కదా, అట్లా వేసుకున్నా పర్వాలేదు. నాకు ఇంకా ఈ సెంటిమెంట్ ఉంది, నాకు ఈ స్వామివారి దగ్గర సెంటిమెంట్, అట్లా పెట్టి వేసుకోండి. అది మీ ఇష్టానుసారం. ఓకే ఓకే. ఎట్లయినా ఇలానే వెళ్ళాలి ఇలానే అని ఏం లేదు. మంచి రోజు చూసి చేసుకోవటం. మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం అంటే ఇష్టం, మంగళవారం వేసుకుంటే ఇంకా మంచిది. ఓకే ఓకే. మా కులదేవత పలాని వారు అక్కడ పెట్టుకుని వేసుకుంటే అది మీ ఇష్టం, అది ఎవరి ఇష్టం వాళ్ళు. కానీ ఇది మాత్రం 100% మండలం పాటు స్వామివారి దగ్గర ఉండి వచ్చినాయి కాబట్టి మీకు తీసుకునేటప్పుడు మాత్రం సంకల్పం చెప్పి తీసుకోండి. వేసుకునేటప్పుడు సంకల్పం చెప్పుకొని వేసుకోండి. ఇంకోటి ఇది ఎన్ని రోజులు ఉంటుందని అడుగుతున్నారు. దాని కాలం ఉన్నంత వరకు ఉంటుంది. మనం దాన్ని మరీ నాన్పేసి పాడు చేయకుండా ఉంచుకుంటే ఎప్పటికైనా ఉంటుంది. ఆ తర్వాత మనం తీసేసి మళ్ళీ వేరే తీసుకొచ్చుకోవటమే. ఓకే ఓకే ఓకే. సో అంటే దాని పవర్ అంటూ ఇన్ని రోజులు ఉంటుంది, ఇన్ని రోజులు వాడచ్చు, సంవత్సరం 2 సంవత్సరాల పాటు అన్నట్టు ఏముండదు. నా దగ్గర తీసుకున్న వాళ్ళు ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళు 100% ఇదని చెప్పారు. ఒకనైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారట, మళ్ళీ వచ్చాయన మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్లారు. అన్ని దగ్గరకు వచ్చి పోతున్నాయండి, ఏది మనకు ముందుకు నడవట్లేదు అని చెప్పి. మొన్న ఒక ఫ్లాట్ పడదని 10 lakhs వచ్చిందని కాల్ చేశారు. అవునా? మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళ పిల్లలకు, వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ భార్య గారికి అందరికి తీసుకొని వెళ్ళారు. ఒకతను కెనడాలో ఉంటాడమ్మా. కెనడాలో ఉంటున్న అతను నేను కొరియర్ ద్వారా పంపించాను. కొరియర్ ద్వారా పంపిస్తేను అతను కాల్ చేసి అన్నీ ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, క్యాన్సిల్ అవుతున్నాయి, ఏదో ఫోన్ చేస్తామని చెప్తున్నారంట. ఇది వేసుకున్నాక 7 days తర్వాత లెటర్ వచ్చేసిందంట, నాకు జాబ్ వచ్చింది. వెరీ నైస్. తను వెంటనే నాకు కాల్ చేసి చెప్పారు. యాక్చువల్గా చాలామంది బయట దేశాలకు పోయి ఉద్యోగాల కోసం తిరుగుతూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు. పాపం చెప్పుకోలేక, ఇటు పేరెంట్స్కి చెప్పుకోలేక వస్తుంది వెళ్తున్నా ఇంకో ఇంటర్వ్యూ ఉంది రేపు అటెండ్ అవుతా, వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని మళ్ళీ ఆ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఒక ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎప్పుడు వస్తుందా, ఒక లెటర్ వస్తుందా, ఒక ఈమెయిల్ వస్తుందా అని చెప్పేసి. సో ఆ వెయిటింగ్ పీరియడ్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది ఇది అన్న విషయం కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఉద్యోగం గురించి అయినా కూడా మీకు బాగా పనిచేస్తుంది. ఒకటమ్మా, నన్ను నమ్మటం కాదు, ఆ భగవంతుని నమ్మకం మీరు తీసుకోండి. కానీ నేను తెచ్చేది ఏంటంటే 100% జెన్యూన్. సో ఏదైనా కానీ చాలామంది ఈ మధ్య ఏంది అని అంటే కరుంగలి మాల వేసుకుంటే ఏదైనా ఏ పనైనా కానీ దేనికి సంబంధించింది అయినా కానీ బాగా జరుగుతుంది, అది వేసుకున్న తర్వాత అడ్డంకులు ఉంటలేవు అని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతుందట. కాబట్టి ఒకవేళ మీరు కానీ కరుంగలి మాల వేసుకోవాలి అని సంకల్పించినట్టయితే ఆ కొనుక్కునేది కరెక్ట్ది కొనుక్కుంటే దానికి ఫలితం ఉంటుంది అనేది మాత్రం ఒకసారి మీరు బ్రెయిన్ పెట్టుకోవాలి. అండ్ దానికి మరి ఆప్షన్ ఏంటి, ఎక్కడ అని ఎత్తుక్కోకుండా మీకోసమే చేస్తున్న వీడియో ఇది. ఏంది అని అంటే ఒక ఒరిజినల్ కరుంగలి మాల 3 రకాలు మీకు చూపించడం జరిగింది ఈ వీడియోలో. ఈ మాలలో మీకు ఏదైనా కావాలంటే మాత్రం కింద కనిపిస్తున్న నంబర్లకు ఫోన్ చేయొచ్చు. మీరు డైరెక్ట్గా సురేంద్ర శర్మ గారితోనే మాట్లాడేసి మీరు తెప్పించుకోవచ్చు. ఒకవేళ హైదరాబాద్లో ఉంటే మీకు అదే రోజు వచ్చేస్తుంది, ఎక్కడైనా దూరం ఉంటే మాత్రం వాళ్ళు కొరియర్ పంపించడం జరుగుతుంది. సో ధన్యవాదాలు శర్మ గారు. శ్రీమాత్రే నమః.